ముందు మొగుడు పొయ్యి ముట్టియమన్నాడనేసి రెండో మొగని చేసుకుంది. రెండో మొగుడు కూడా పొయ్యి ముట్టియమన్నాడనేసి మూడో మొగని చేసుకుంది. రెండో మొగని చేసుకున్నప్పుడు పరిస్థితుల ప్రభావం వల్ల ఏదో జరిగి ఉంటుంది అనుకుంటారు. అదే మూడో మొగుని చేసుకున్నప్పుడు సమాజం ఏమనుకుంటుంది? ఇంకా వేరేలాగా మాట్లాడుకుంటుంది. తనలో ఏదో లోపం ఏదో ఉండి ఉంటుంది, ఈమెనే తేడా అని అనుకుంటారు. అందుకని భూమి చుట్టూ తిరిగి వచ్చినా కానీ భర్త నీడలోనే ఉంటే ఆ ఆడదానికి ఇలా ఉంటుంది. అలాగని ఇంకా ఏది చేసినా కానీ ఏదో తప్పైనా ఒప్పైనా కానీ భర్త ప్రేమతో ఉన్నప్పుడు ఏం గుర్తుండదు. అదే వేరే వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు కొట్టినా తిట్టినా కానీ వాళ్ళకి ఏమనిపించదు, గొప్పగానే ఫీల్ అవుతూ ఉంటారు. అదే భర్త ఒక మాట అన్నాడు అనుకోండి, నన్ను అట్లా అన్నారు, నన్ను ఇట్లా అన్నారు అనేసి బాధపడుతూ ఉంటారు. అందుకని ఎప్పుడైనా సరే భార్య అనేది భర్తతో ఉంటేనే ఇలా ఉంటుంది. చెట్టు నీడలాగా చెట్టు కింద ఉన్నప్పుడు చల్లగా ఉంటాము. అదే కొంచెం బయటికి వెళ్తే ఎండ వెంటప్పుడు ఎండ ఉంటుంది, వర్షం వచ్చినప్పుడు వర్షం వస్తుంది. చెట్టు నీడలో ఉన్నంతసేపు చల్లగా ఉంటాం. అలాగనే భర్త నీడలో ఉంటే కూడా చాలా విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఆడదాని జీవితం పరిపూర్ణత చెందుతుంది భర్తతో ఉంటే. లేకపోతే కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. ఏమంటారు ఫ్రెండ్స్? అవునంటారా కాదంటారా? అవుననే వాళ్ళు లైక్ చేయండి.